ఆర్టీజీఎస్ కూడా చెప్పాలి, పంచాయత్ రాజ్ గాని, స్కూల్ ఎడ్యుకేషన్ గాని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గాని, సోర్స్ నుంచి కన్జ్యూమర్ వరకు ఏ విధంగా చేస్తున్నారు. ఐ వాంట్ టు గివ్ ప్రొటెక్షన్ ఫర్ డ్రింకింగ్ వాటర్ ప్రియారిటీ. రెండోది, ఏ బోర్స్ అయితే సరిగా లేవో, బోర్స్ ఇంకా వాడుతా ఉంటే ఆ సోర్సెస్ కూడా మీరు ఐడెంటిఫై చేసి కంటామినేషన్ ఉంటే ఫ్లషింగ్ చేయాలి, లేకపోతే కండెమ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ కూడా మనం ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలి. నేను నిన్న ఒక డిస్ట్రిక్ట్ లో చూశాను. నిన్న కూడా నేను వెరీ క్లియర్, ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా కూడా కేర్ఫుల్ గా ఉండి, రెసిడెన్షియల్ స్కూల్స్ ట్రైబల్ నిన్న కూడా ఒక ఊర్లో కంటామినేషన్ వచ్చి పిల్లలంతా హాస్పిటలైజ్ అయ్యారు. అది షుడ్ నాట్ రిపీట్ అవుతుందంటే మంత్రి గాని, సెక్రటరీ గాని, యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. యూ డౌన్ బిలో యూ స్ట్రీమ్ లైన్ ఎవ్రీథింగ్. అదర్వైజ్ ఇది కంటిన్యూ జరిగితే మాత్రం సీరియస్ తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఆర్ఓ ప్లాంట్ ఉంది సార్, వార్డెన్ ఇమీడియట్ సస్పెండ్ చేసేసాం. ఇన్ ఫ్యూచర్ ఆల్సో నో, అవసరమైతే కొన్ని కఠినంగా మోటివేట్ చేయండి. రిపీటెడ్ గా ఒక షెడ్యూల్ పెట్టుకోండి. మీరు అలర్ట్ చేయాలి. హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతా ఉంటాం. వన్స్ ఇన్ ఎ మంత్ పెట్టుకుంటారా, వన్స్ ఇన్ 2 months పెట్టుకుంటారా, ఒక షెడ్యూల్ పెట్టుకొని కొన్ని ఐ వాంట్ టెల్ ఆల్ మినిస్టర్స్, ఆల్ సెక్రటరీస్, ఆల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, ఒక 2 days మీ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో గ్రౌండ్ లో పోయి చూసుకొని వచ్చి ఇంప్రూవ్ చేయాలి మినిమం. దానికి కూడా ఒక కేపీఐ తయారు చేయండి. దానికి కూడా ఆల్ సెక్రటరీ హ్యాస్ టు గో, all ministers has to go, all head of departments 3-4 days they must be in the field. అప్పుడే వీళ్ళకు గ్రిప్ వస్తుంది. డేటా ఉంది, డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ ఉండాలి. దానికి మీరు ఫీల్డ్కి వెళ్ళాలి. అదర్వైజ్ మనం ఇక్కడ కూర్చుంటే కరెక్ట్ గా రాదు. మీ హాస్టల్స్కి వెళ్ళాలి, హాస్పిటల్స్కి వెళ్ళాలి, లేకుంటే ఫీల్డ్కి వెళ్ళాలి, అగ్రికల్చర్ ఉంటే అగ్రికల్చర్కి వెళ్ళాలి. అది కూడా మనం ఒక ఇది పెట్టుకుందాం, ఎస్ఓపి పెట్టుకొని, జస్ట్ లైక్ కేపీఐస్ ఫీల్డ్ విజిట్స్ పెట్టేసేయండి. అవి కూడా పెట్టండి. అన్ని